तुमको हेरु धन्यवाद स्तुति तुमको हेरु सृष्टाचितारे सेवी प्रभु सृष्टाचितारे सेवी प्रभु सहस्र स्तुति सह आराधना करिबे सहस्र स्तुति सह आराधना करिबे दीनमान रे तुम्हारी सेवा करिबे दीनमान रे तुम्हारी सेवा करिबे सहस्र स्तुति ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. బంజనగర్లో జరుగుతున్నటువంటి ఈ పరిచయం బట్టి స్తోత్రాలు. క్రిస్మస్ సందర్భంగా జరిగినటువంటి పరిచయం బట్టి వందనాలు. వచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. అనేక వేళలు రక్షించండి. చిన్నమందా భయపడకుండా మీరు సెలవిచ్చిన మాట ఈ సంఘాన్ని నెరవేర్చున్నాయన కార్యక్రమం తండ్రి. చిన్న సంఘంగా కూడి మిమ్మల్ని ఆరాధించే బాధ్యతను మాకు ఇచ్చినారు. మీ స్తోత్రం. అదే ప్రకారం మీ జీవితం మాకెంతో విలువైనది ప్రభువా. ఆ విలువైన జీవితాన్ని అనుసరించి ప్రభువా నడిచే వారంగా మమ్మల్ని చేయవలసి మనవి చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం అందరం చదువుకుందా. అతడు ఇంకనూ మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమాన మేఘము ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనెందుకు నేను ఆనందించుతున్నాను అని శబ్దము, ఈయన మాట వినని శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనెందుకు నేను ఆనందిస్తుంటున్నాను. తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి సాక్ష్యం ఇది. మనం అందరం కూడా ఇలాంటి యొక్క సాక్ష్యం పొందాలా? దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా మనము దేవుని దగ్గర నుంచి మంచి సాక్ష్యం కలిగిన వారంగా ఉండాలి. కుటుంబంలో మనము మరి ఊర్లో ఒక సాక్ష్యం మంచి గౌరవం కలిగి ఉంటాం. కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అయితే అనేకమైన సార్లు మనము దారి తప్పిపోతా ఉంటాము. మనము అనేకమైన సార్లు మన జీవితంలో నష్టపడిన వారంగా ఉంటున్నాం. దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట ఏంటంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనెందు ఆనందించండి. ఈయన ఎందు ఆనందిస్తుంటున్నాను, ఈయన ఎందు ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని ప్రభువైన దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఇంత ప్రియ కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగ జీవించాడు? ఆయన జీవించిన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే మనము కూడా ఆయన వలె జీవించడానికి ముందుకు వెళ్తాం. ఒకవేళ మన గురించి కూడా తండ్రి దేవుడు నా ప్రియ కుమారుడని చెప్పవచ్చునేమో.
నీ యందు నేను ఆనందిస్తున్నానని చెప్పవచ్చునేమో. तुम निकट तुमठारे वो संतोष प्राप्त पावची बोली कहे बोली ఎలాగా తండ్రిని సంతోషపెడుతూ किबड़ी परमेश्वर को पिता को ప్రియ కుమారుడుగా ఉంటూ వచ్చాడు. प्रिय पुत्र रूप में रही अछंती కొన్ని విషయాలు మనం చూసుకుని ముగించుకుందాము. किछि विषय हम देखिए हमें सस कर देबा. మొట్టమొదటిగా प्रथम विषय దేవుని ఇష్టము నెరవేర్చిన వాడు. परमेश्वर को इच्छा संपन्न करबे. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం. देखो जो जोहन सुसमाचार 4 पर्व 34వ వచనం చదువుకుందాం. 34 पद पढ़िबा. యోహాను సువార్త 4:34 చదవండి जोहन ఎవరైనా. सुसमाचार 4 ଯୀଶୁ पर्व ସେମାନଙ୍କୁ କହିଲେ, ମୋର ପ୍ରେରଣକର୍ତ୍ତାଙ୍କ ଇଚ୍ଛା ସାଧନ କରିବା ଓ ତାହାଙ୍କର କାର୍ଯ୍ୟ ସମାପ୍ତ କରିବା, ଏହା ହିଁ ମୋର ଖାଦ୍ୟ. ఇక్కడ ఏం రాయబడిందంటే, నన్ను పంపిన వాడి చిత్త నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. ଏଠାରେ କଣ ଲେଖା ଅଛି କହିଲେ ମୋର ପ୍ରେରଣକର୍ତ୍ତାଙ୍କୁ ଇଚ୍ଛା ସାଧନ କରିବା ଓ ତାଙ୍କ କାର୍ଯ୍ୟ ସମାପ୍ତ କରିବା ଏହା ହିଁ ମୋର ଖାଦ୍ୟ. అంటే దేవుని ఇష్టం నెరవేర్చడము, ఇది పరమేశ్వరుని ఇచ్ఛా సంపూర్ణ సాధన କରିବା. మన ఇష్టానికి దేవుని ఇష్టానికి చాలా దూరం ఉంది. ହେଲେ ଆମର ଇଚ୍ଛା ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ବହୁତ ଦୂର ଅଛି, చాలా వ్యత్యాసం ఉంది. ବହୁତ ପରିବେକ୍ଷଣ ଅଛି. మనకు అనుకూలమైనప్పుడు అవి మన ఇష్టంగా ఉంటాయి, ଆମେ ଭାବିଥିବା ଆମର ଇଚ୍ଛା ଅନୁସାରେ ହବ. మనకు అనుకూలం కానివి మనకు ఇష్టంగా ఉండవు. ଆମେ ଭାବିନଥିବା ସେଇଟା ଆମର ଇଚ୍ଛା ନୁହେଁ. దేవుని కార్యములు ఎప్పటికీ మనకు అనుకూలంగా ఉండనే ఉండవు. ହେଲେ ପରମେଶ୍ୱର କାର୍ଯ୍ୟ ଆମ ଇଚ୍ଛା ଅନୁସାରେ ସେଇଟା ହୋଇପାରିବ ନାହିଁ. అయితే వాటిని మనం ప్రేమించలేకపోతున్నాం. ହେଲେ ଆମେ ସେଇଟାକୁ ପ୍ରେମ କରିପାରିବା ନାହିଁ. మన ఇష్టం నెరవేర్చుకోవడానికి కొరకై ଆମ ଇଚ୍ଛା ସାଧନ କରିବା ନିମନ୍ତେ దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేకపోతుంటున్నాం. ହେଲେ ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ସାଧନ କରିପାରୁ ନାହିଁ. చూడండి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ଦେଖନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହିଥିବା యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ଯୋହନ ସୁସମାଚାର 6 पर्व 38 ପଦ 6వ అధ్యాయం 38వ వచనం ఎవరైనా. କାରଣ ମୁଁ ନିଜ ଇଚ୍ଛା ସାଧନ କରିବାକୁ ଅବତରଣ ନ କରି ବରଂ ମୋର ପ୍ରେରଣକର୍ତ୍ତାଙ୍କ ଇଚ୍ଛା ସାଧନ କରିବାକୁ ସ୍ୱର୍ଗରୁ ଅବତରଣ କରିଅଛି. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. ମୋର ଇଚ୍ଛା ସାଧନ କରିବାକୁ ମୁଁ ଅବତରଣ ହୋଇ ନାହିଁ. దేవుని ఇష్టము నెరవేర్చడానికి ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ସାଧନ କରିବା ନିମନ୍ତେ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ପ୍ରଭୁ ହୋଇଥିବା ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆସି ଅଛନ୍ତି. దేవుని ఇష్టం ఏమై ఉన్నది? ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା କଣ ହୋଇଅଛି? ఆయనకి ఇష్టమైన పని నెరవేర్చవలసిన వారంగా ఉంటున్నాం. ତାହାଙ୍କର ଇଚ୍ଛା ହୋଇଥିବା କାର୍ଯ୍ୟ ସାଧନ କରିବା. దేవుడికి ఇష్టమైనటి మనకు ఒక్కొక్కసారి అసహ్యంగా కనబడతా ఉంటాయి. ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ହୋଇଥିବା କାର୍ଯ୍ୟ ସବୁ ବେଳେ ବେଳେ ସେଇଟା କେତେ ଘୃଣା ଭାବରେ ହୋଇଥାଏ. అయితే వాటినే మనం చేయాలి. ହେଲେ ସେଇଟା ସବୁ କିଛି ଆମେ କରିବାର ଅଛି. మన ఇష్టము ఎప్పుడైతే మనం చంపుకోగలుగుతామో, మన ఇష్టాన్ని మనం ఎప్పుడైతే చంపుకోగలుగుతామో, ଆମର ଇଚ୍ଛା ଯେତେବେଳେ ଆମେ ମାରିଦେବା, మనము దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తాం. ଆମେ ସେତେବେଳେ ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ସାଧନ କରିପାରିବା. మన ఇష్టము ఏ సంబంధమైన నుండి? ଆମର ଇଚ୍ଛା କୋଉ ପ୍ରକାର? భూలోక సంబంధమైంది. భూ సంపర్କ ହୋଇଥିବା, ପୃଥିବୀ సంపର୍କ ହୋଇଥିବା, భూ సంబంధమైనటువంటి కార్యముల పైన మన ఇష్టం ఉంటుంది. ଏ ଜଗତରେ ସମ୍ପର୍କ ହୋଇଥିବା କାର୍ଯ୍ୟ ଆମକୁ ଆମ ଇଚ୍ଛା, వాటిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ତାହାକୁ ଯେତେବେଳେ ଆମେ ପ୍ରେମ କରିବା, దేవుని ఇష్టమైనవి మనము దూరం చేసుకుంటాము. ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ହୋଇଥିବା ସବୁ କିଛି ଦୂର କରିବା. దేవుని ఇష్టమైనటువంటి నెరవేర్చలేము. ହେଲେ ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ହୋଇଥିବା କାର୍ଯ୍ୟ ସବୁ ଆମେ ସାଧନ କରିପାରିବା ନାହିଁ. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి అంటే ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ସାଧନ କରିବା କହିଲେ మన ఇష్టాలని కూడా చంపుకోవలసిన వారంగా ଆମର ఉన్నాం. ଇଚ୍ଛା ସବୁ କିଛି ଆମେ ମାରିଦେବାର ଅଛି. ప్రేమలో దైవ గ్రంథంలో మనం చూస్తే ప్రియమైన పవిత్ర పుస్తకాన్ని ଆମେ ଦେଖିଲେ దేవుని ఇష్టము, ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା, మానవుని ఇష్టము ମନୁଷ୍ୟମାନଙ୍କ ଇଚ୍ଛା ఒకటి ఒకటి ఎదురుగా ఉంటున్నాయి. ଗୋଟେ ଗୋଟେ କି ବଢି ହୋଇ ଅଛି. అయితే దేవుని ఇష్టం నెరవేర్చాలి అనుకుంటే ହେଲେ ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ସାଧନ କରିବାର మన ఇష్టాన్ని పరిపూర్ణంగా చంపుకోవాలి. ଆମର ଇଚ୍ଛା ପରିପୂର୍ଣ୍ଣ ଭାବରେ ମାରିବାର ଅଛି. మన ఇష్టాన్ని వదులుకోవాలి. ଆମର ଇଚ୍ଛା ସବୁ କିଛି ଛାଡିଦେବାର ଅଛି. మన సుఖాన్ని వదులుకోవాలి. ଆମର ସୁଖ ଶାନ୍ତି ସବୁ ଛାଡିଦେବାର ଅଛି. మనము దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ସାଧନ କରିବା ନିମନ୍ତେ కొంత క్రయమును మనం చెల్లించాలి. ଗୋଟେ କ୍ରୟ ଭାବରେ ଆମେ ଦେବାର ଅଛି. అప్పుడే దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ସେତେବେଳେ ఉంటారు. ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ସାଧନ କରିପାରିବା. ప్రభు యేసుక్రీస్తు వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి కొరకై ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଈଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ସାଧନ କରିବା ନିମନ୍ତେ తన ఇష్టాలని కూడా ప్రక్కన పెట్టాడు. ତାଙ୍କର ଇଚ୍ଛା ସବୁ କିଛି ତାଙ୍କ ପାଖରେ ରଖି ଅଛନ୍ତି. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదంటున్నాడు. ମୋର ଇଚ୍ଛା ସାଧନ କରିବା ନିମନ୍ତେ ମୁଁ ଆସିନାହିଁ ବୋଲି କହି తన ఇష్ట ଅଛନ୍ତି. ప్రకారంగా ప్రవర్తించడానికి ତାଙ୍କ రాలేదంటున్నాడు. ଇଚ୍ଛା ଅନୁସାରେ ବ୍ୟବହାର କରିବା ନିମନ୍ତେ ଆସିନାହାନ୍ତି ବୋଲି କହି ଅଛନ୍ତି. చూడండి దైవ గ్రంథంలో ଦେଖନ୍ତୁ ପବିତ୍ର పుస్తକରେ మరి సంసోను గురించి మనం చూస్తే ଆମେ ସାମସନ ବିଷୟ ଆମେ ଦେଖିଲେ దేవుని ఇష్టము పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. ପରମେଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ପବିତ୍ର ଭାବରେ ଜୀବନ କାଟିବାର ଅଛି. అన్యులతో సహవాసం చేయకూడదు. ବିଜେପି ମାନଙ୍କ ପାଖରେ ସହବାସ କରିବାର ନାହିଁ. అన్యులతో సంబంధం కలిగి ఉండకూడదు. ବିଜେପି ମାନଙ୍କ ଠାରେ ଆମେ ସମ୍ପର୍କ ରଖିବାର ନାହିଁ. ఇది దేవుని ఇష్టము. ଏଇଟା ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା.
అయితే సంసోను એટલે samson తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కొరకై ତାଙ୍କର ଇଚ୍ଛା ସାଧନ କରିବା ନିମନ୍ତେ దేవుని వాక్యాన్ని మీరిడుతూ వచ్చాడు. એટલે પરમેશ્વર વાક્ય અનુસાર ତାଙ୍କେ ରହି ଅଛନ୍ତି. చూడండి, దేవుని వాక్యంలో మాట వాక్యం రాయబడింది. એટલે ଦେଖନ୍ତୁ ସେ પરમેશ્વର ବାକ୍ୟରେ న్యాయాధిపతుల గ్రంథము విచారకర్త 14వ అధ్యాయము 14 పర్వ న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము విచారకర్త 14 పర్వ 3వ వచనం చివరి లైన్ చదవండి. 3 ପଦ ଶେଷ ସମୁଏଲ సంసోను अपना ପିତାକୁ କହିଲା ତାହାକୁ ମୋ ପାଇଁ ଆଣ, ସେ ମୋ ଦୃଷ୍ଟିରେ ପସନ୍ଦ। అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది. చూడండి, ସେ ମୋ ଦୃଷ୍ଟିରେ ପସନ୍ଦ. ఒక అన్య స్త్రీతో సహవాసము వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ଗୋଟେ ବିଜୟ ହେଉଥିବା ଗୋଟେ ସ୍ତ୍ରୀ ଇଚ୍ଛା କରିବା ନିମନ୍ତେ ପସନ୍ଦ କରିବା ନିମନ୍ତେ ବିବାହ କରିବା ନିମନ୍ତେ ଇଚ୍ଛା ହୋଇ ଅଛନ୍ତି. తాను ప్రేమించాడు, ప్రేమ କରି తాను ଅଛନ୍ତି, ఇష్టపడ్డాడు. ପସନ୍ଦ କରି ଅଛନ୍ତି. అయితే ఆ స్త్రీ తన సంబంధమైంది కాదు, ହେଲେ ତାଙ୍କ ସମ୍ପର୍କ ହୋଇଥିବା ସେ ସ୍ତ୍ରୀ ନୁହେଁ, దేవుని ఎరుగని వ్యక్తి కాదు, ପରମେଶ୍ୱର ବୃଦ୍ଧି ପ୍ରାପ୍ତ ହୋଇଥିବା ବ୍ୟକ୍ତି ନୁହେଁ, దేవుడు అంటే తెలియని వ్యక్తి. ପରମେଶ୍ୱରଙ୍କ ଜାଣିଥିବା ବ୍ୟକ୍ତି. కానీ సంసోను అన్ని తెలిసినప్పటికీ కూడా ହେଲେ సంసార ସବୁ ଜାଣିଥିବା ସବୁବେଳେ ఆమె నాకు ఇష్టమైంది. ହେଲେ ସେ ସ୍ତ୍ରୀ ମତେ ପସନ୍ଦ ହୋଇ ଅଛି. ఈ దినాల్లో అనేకమైన సార్లు మనం కూడా దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేస్తా ఉంటాం. ଏଇଭଳି ଆମେ ଅନେକ ଥର ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ସବୁ କିଛି ପାଖରେ ରଖିଦେବା, లోకంలో మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం, ଜଗତରେ ଆମର ଇଚ୍ଛା ସବୁ ସାଧନ କରିବା, మన ఆశలు నెరవేర్చుకుంటాం, ଆମର ଆଶା ସବୁ ସମ୍ପନ୍ନ మన కోరికలు నెరవేర్చుకుంటాం. ଆମର କାର୍ଯ୍ୟ ସବୁ ସାଧନ କରିବା, మరి లోకము సంతోషపరచడానికి లోకంతో స్నేహం చేస్తాం, ଜଗତକୁ ଆନନ୍ଦ କରିବା ନିମନ୍ତେ ଜଗତ ସହିତ వారి ఇష్ట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతాం. ତାଙ୍କ ଇଚ୍ଛା ଅନୁସାରେ ଜୀବନ କାଟିବା ନିମନ୍ତେ ଆମେ ଇଚ୍ଛା କରିବା. ప్రియమైన వారిలారా, ఇలాంటిది దేవునికి ఇష్టం లేని పని. ମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ସେଇଟା ଇଚ୍ଛା ନାହିଁ. కాబట్టి మనము లోకానికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఉంటున్నాం. ହେଲେ ପରମେଶ୍ୱର ଠାରେ ଆମେ ଗୋଟେ ବିରୁଦ୍ଧ ଭାବରେ ଆମେ ରହିବା ଅଛୁ. మరి ఒక వ్యక్తి ఉంటున్నాడు, ଗୋଟେ ବ୍ୟକ୍ତି କଣ ଅଛନ୍ତି, ఈ వ్యక్తి కుటుంబం కలిగి ఉన్నప్పటికీ ଏ ବ୍ୟକ୍ତି ପରିବାର ଥିଲେ ବି దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. ପରମେଶ୍ୱର ଇଚ୍ଛୁକ ଭାବରେ ବି ଅଛନ୍ତି. చూడండి, బైబిల్ గ్రంథంలో ଦେଖନ୍ତୁ ବାଇବେଲ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎబ్రీ పుస్తక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. ఎబ్రీ పత్ర విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను తీసుకుని పోయాడు కనుక అతడు కనబడలేదు, దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందాడు. పరమేశ్వరంగా ఇచ్ఛ హెబా నిమంతే ତାଙ୍କେ ସାକ୍ଷ୍ୟ ପ୍ରାପ୍ତ ହେଲେ. మరి హానోకు ఎన్నో లోకాశలు కలిగి ఉన్నాడు, లోకంలో ఎన్నో ఆశలు కలిగి ఉన్నాయి. ହେଲେ ହାନୋକ ଜଗତରେ କେତେ ପ୍ରକାର ଆଶା ପ୍ରାପ୍ତ ଭୋଗ କରି ଅଛନ୍ତି. నేత్రాశ, శరీరాశ, జీవడంబం ఎన్నో ఉన్నాయి. చక్రీయ అభిలాష, లౌకిక అభిలాష, శారీరక అభిలాష ప్రేమించడానికి ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి. ప్రేమించడానికి ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి. କେତେ ପ୍ରକାର ଜଗତରେ ଅଛି. మరి లోకమును ఇష్టపడడానికి ఎన్నో మరి కలిగి ఉంటున్నారు. జగత్తుని ప్రసన్న కర్తవ్య సబు కిచి కెతే ప్రకార ఆమె రయచ్చు. కానీ దేవుడి కంటే ఇష్టమైంది ఏది లేదని నిరూపిస్తూ వచ్చాడు. పరమేశ్వరుని ఇచ్ఛగా जे कोणसी भी नहीं बोली तके निरुपय तके దేవుడు తనకు ఇష్టంగా ఉండాలంటే పరమేశ్వరుని ఇచ్ఛ రయవ పై కోలే లోకములకు దూరంగా ఉండాలి. జగత్తు ఠాన ఆమె దూర రయవర్ अछि. లోక ఇచ్ఛలకు దూరంగా ఉండాలి. జగత్తు ఇచ్ఛ సబు దూర రయవర్ अछि. లోక ఆశలకు దూరంగా ఉండాలి. జగత్తు ఆశ సబు దూర రయవర్ अछि. లోక తలంపులకు దూరంగా ఉండాలి. జగత్తు వివరణ సబు దూర రయవర్ अछि. దేవుడికి ఇష్టలుగా కాకపోతే పరమేశ్వరుని ఇచ్ఛ నథలివి లోకమును ప్రేమించే వారంగా ఉంటాం. జగత్తు ఆమె ప్రేమ କରିବା ଭଳିଆ ରହିବା. మరి యేసుక్రీస్తు వారు ప్రభు ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ దేవునికి ఇష్టడుగా ఉంటూ వచ్చాడు. పరమేశ్వర ఇచ్ఛగా ରହିଛନ୍ତି. లోకంలో ప్రేమించగలిగినవి ఇష్టమైన ఎన్నో ఉన్నాయి. జగత్తుని ప్రేమ କରିବା କେତେ ଗୁଡ଼ିଏ ଇଚ୍ଛା ଭାବରେ ଅଛି. తాను ప్రేమించే తండ్రి కంటునవి గొప్పవై కావని గుర్తించాడు. ତାକେ ପ୍ରେମ କରିଥିବା ପିତାଙ୍କଠାରେ ମହାନ ହୋଇଅଛନ୍ତି ତାକେ ଜାଣିପାରିବେ. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు మాదిరికరంగా ఉన్నాడు. ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆମଠାରେ ଆଦର୍ଶ ରୂପରେ ହୋଇଅଛନ୍ତି. తండ్రిని ఎలాగా ప్రేమించడంలో మాదిరికరంగా ఉన్నాడు. పరమేశ్వర పితాଙ୍କୁ କିଭଳି ప్రేమ କରିବାର ଅଛି ସେଭଳି తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చే విధంలో మాదిరికరంగా ఉన్నాడు. పితాଙ୍କୁ ప్రేమ କରିବା రూపే ଭଳିଆ ତାକେ ଆଦର୍ଶ ରୂପରେ ହୋଇଅଛନ୍ତି. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి కొరకే తన కోరికలన్నీ కూడా చంపుకున్నవాడుగా ఉన్నాడు. ହେଲେ ପରମେଶ୍ୱର ପିତାଙ୍କର ଇଚ୍ଛା ସାଧନ କରିବା ନିମନ୍ତେ ତାଙ୍କର ଇଚ୍ଛା ସବୁ କିଛି ମାରିଦେଇ ଅଛନ୍ତି. మనం కూడా దేవుడికి ఇష్టంగా ఉండాలి. ଆମେ ବି ପିତାଙ୍କର ଇଚ୍ଛା ଭାବରେ ରହିବାର ଅଛି. ఆయన ఇష్టము నెరవేర్చాలి. ତାଙ୍କର ଇଚ୍ଛା ସବୁ ସାଧନ କରିବାର ଅଛି. మన ఇష్టం కాదు, ଆମର ଇଚ୍ଛା ନୁହେଁ. దేవుని ఇష్టము ప్రాముఖ్యమైనది. పరమేశ్వరଙ୍କ ଇଚ୍ଛା ହିଁ ଜରୁରୀ. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. ଏଇଟା ପ୍ରଥମ ଭାବରେ ଦେଖୁଅଛୁ.
ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానని ଏ ମୋର ପ୍ରିୟ ପୁତ୍ର ୟାଙ୍କଠାରେ ମୁଁ ସନ୍ତୋଷ ପ୍ରାପ୍ତ ହେଉଅଛି। యేసు క్రీస్తు వారి గురించి ఎందుకు చెప్పాడంటే ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନିମନ୍ତେ କଣ ପାଇଁ କହୁଅଛନ୍ତି କହିଲେ? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చేవాడు ప్రభు యేసు ହେଲେ క్రీస్తు వారు। ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ସାଧନ କରିବାଟା ହିଁ ସାଙ୍ଗେ ఇది మొట్టమొదటిగా మనం చూస్తుంటున్నాం। ଏଇଟା ପ୍ରଥମ ଭାବରେ ଆମେ ଦେଖୁଅଛୁ। రెండోదిగా ଦ୍ୱିତୀୟଟି ଦେଖିଲେ ఎందుకు యేసు క్రీస్తు వారి గురించి తండ్రి ఆ సాక్ష్యం చెప్పాడు? କଣ ପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସେଇ ପ୍ରକାର ସାକ୍ଷୀ କହିଅଛନ୍ତି? తండ్రిని గణపరిచిన వాడు, ପରମେଶ୍ୱରଙ୍କୁ ଗୌରବ ଜଣାଇବା ନିମନ୍ତେ, తండ్రికి ఘనతను ఇచ్చిన వాడు, ପରମେଶ୍ୱରଙ୍କୁ ଅନୁଗ୍ରହ ଜଣାଇବା ନିମନ୍ତେ, తండ్రిని గౌరవించిన వాడు। ପିତାଙ୍କୁ ଗୌରବ ଦେବା ନିମନ୍ତେ। చూడండి మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయం, ଦେଖନ୍ତୁ ମଲାକି 1 ପର୍ବରେ మలాకి రాసిన మత్తయికి ముందు ఉంటుంది। మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదవండి ఎవరైనా। ମଲାକି 1 ପର୍ବ 6 ପଦ ଦି ଜଣ ପଢନ୍ତୁ। ପୁତ୍ର ଆପଣ ପିତାଙ୍କୁ ଓ ଦାସ ଆପଣ ମାନିବାକୁ ଓ ସମାଧାନ చాలు చాలు। కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, ପୁତ୍ର ଆପଣ ପିତାଙ୍କୁ ସମାଧାନ କରିବା ନିମନ୍ତେ, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా। ଦାସ ତାଙ୍କର ମାଲିକକୁ ସମାଧାନ କରିବ। కుమారుడు తండ్రిని ఏం చేస్తాడండి? ఘనపరుస్తాడు, గౌరవపరుస్తాడు। ହେଲେ ପୁତ୍ର ତାଙ୍କ ପିତାଙ୍କୁ କଣ କରିବ? గౌరవ జଣାଇବ। ఈ యొక్క దేశం యొక్క గౌరవం ఏమిటంటే దేశର గౌరవ କଣ ମାନେ? తల్లిదండ్రులైన వారిని గౌరవించాలి, ପିତାମାତା ନଥିବା ତାଙ୍କୁ ଗୌରବ କରିବାର ଅଛି, వారి పాదములకు నమస్కారం చేయాలా, ତାଙ୍କୁ ନମସ୍କାର ଜଣାଇବାର ଅଛି, గురువులైన వారిని గౌరవించాలి, ଗୁରୁଜନମାନଙ୍କୁ ତାଙ୍କୁ నమస్କାର వారి పాదాలకు నమస్కారం చేయాలా। ତାଙ୍କ ପାଦକୁ ନମସ୍କାର ଜଣାଇବାର ଅଛି। అదే ఘనపరచడము। ସେଟା ହିଁ గౌరవ జଣାଇବାଟା। ప్రియమైన వారులరా, ప్రియମାନେ, ఈ ఘనత మనుషులకు చెందింది కాదు। ଏଇ గౌరవ ମନୁଷ୍ୟ ହୋଇ ନାହିଁ। ఈ ఘనతను మనము మనుషులకు ఇవ్వవలసింది కాదు। ଏଇ ଗୌରବ ମନୁଷ୍ୟକୁ ଦେବାଟା ନୁହେଁ। మనము గణపరచాలంటే ప్రభైన దేవుడే। ଆମେ ଗୌରବ କରିବାର ଅଛି ପ୍ରଭୁ ହେଇଥିବା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ହିଁ। మనం మహింపరచాలంటే యేసు క్రీస్తు వారే। ଆମେ ମହିମା କରିବାର ଅଛି ପ୍ରଭు ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ହିଁ। యేసు క్రీస్తు వారు తండ్రిని గణపరిచి మహింపరిచిన వాడుగా ଆମେ ପ୍ରଭు ఉంటున్నాడు। ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପିତାଙ୍କୁ ଗୌରବ ଜଣାଇବାର ଅଛି। తండ్రిని తప్ప ఏ మానవుడు కూడా ఘనతపరచలేదు ప్రభైన యేసు క్రీస్తు వారు। ପ୍ରଭୁ ପିତାଙ୍କୁ ଛଡା ଆମେ କାହାକୁ ବି ମନୁଷ୍ୟକୁ ବି ଆମେ ଗୌରବ ଜଣାଇବାଟା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। ఎందుకంటే ఘనతకు మహిమకు అర్హుడు తండ్రిన దేవుడే। କଣ ପାଇଁ କହିଲେ? మహిమకు గౌరవకు అర్హత ହୋଇଥିବା ପରମେଶ୍ୱର ହିଁ। కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు తండ్రిని గౌరవించినట్లుగా ପ୍ରଭୁ గణపరిచినట్లుగా ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଗୌରବ ଜଣାଇବା ନିମନ୍ତେ మనం కూడా దేవుని గౌరవపరుస్తుంటున్నామా? ଆମେ ବି ପରମେଶ୍ୱରଙ୍କୁ ଗୌରବ దేవుని ଜଣାଉଛୁ କି? గౌరవపరుస్తుంటున్నామా? ହେଲେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ମହିମା ଜଣାଉଛି କି? తన బిడ్డలైన వారిని గౌరవించడము, ତାଙ୍କ ସନ୍ତାନମାନଙ୍କୁ గౌరవ ଜଣାଇବାଟା ହିଁ, తన దైవ సేవకులైన వారిని గణపరచడము, ତାଙ୍କର ଦାସ ମାନଙ୍କୁ ଗୌରବ ଜଣାଇବାଟା ହିଁ, వారిని గౌరవించడము, ତାଙ୍କଠାରେ గౌరవ ଜଣାଇବା, వారిని ప్రేమించడము, ତାଙ୍କୁ ప్రేమ କରିବା, ప్రభువైన యేసు క్రీస్తు వారిని గణపరచడము, ప్రేమించడమే। ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ପ୍ରେମ କରିବା ହିଁ గౌరవ ଜଣାଇବା ସେଇଟା ହିଁ। కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడికి చెందవలసిన ఘనత మనుషులకు వద్దు। ହେଲେ ପ୍ରିୟମାନେ, ପରମେଶ୍ୱରଙ୍କୁ ଦେଇଥିବା గౌరవ మనుషులకు నికଟରେ ଦରକାର ନାହିଁ। కుమారుడు తండ్రిని గణపరుస్తాడు, దాసుడు యజమాని గణపరుస్తాడు। పుత్ర పితాకు గౌరవ జଣାଇବ। మనము ప్రభువైన యేసు క్రీస్తు వారిని గణపరచాలా? ଆମେ ମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ గౌరవ ଜଣାଇବାର ଅଛି। గణపరచడం అంటే ఏమిటి? ଗୌରବ ଜଣାଇବାଟା ମାନେ କଣ? ఆయన మాటకు గౌరవం ఇవ్వడము, ତା କଥାରେ ସମାଦର କରିବାଟା ହିଁ, ఆయన మాటను గౌరవించడము, ତାଙ୍କ କଥାକୁ ସମାଦର କରିବାଟା ହିଁ, ఆయన చెప్పిన మాటను మనము గౌరవించి ତାଙ୍କ କହିଥିବା କଥା ସବୁ ଗୌରବ ସମାଦର నెరవేర్చడము, ସମ୍ପୂର୍ଣ୍ଣ କରିବା, ସମାଧାନ କରିବା। దానిని బట్టి దేవుని గౌరవపరుస్తున్నామని మనం రుజువు పరుచుకోగలం। ସେଇଟା ହିଁ ଯୋଗ ଆମେ ପରମେଶ୍ୱରରେ ସାଧନ କରୁଅଛୁ ବୋଲି ଆମେ ସେଇଟା ହୋଇଅଛି। చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం ଜୋର ସୁସମାଚାର 5 ପର୍ବ ଦେଖନ୍ତୁ। 23వ వచనం, 5:23। ଜୋର ଯେ ସୁସମାଚାର 5। ପୁତ୍ରଙ୍କୁ ସମାଧାନ କରେ ନାହିଁ, ହଁ। ସେ ତାହାଙ୍କର ପ୍ରେରଣକର୍ତ୍ତା ପିତାଙ୍କୁ ମଧ୍ୟ ସମାଧାନ କରେ ନାହିଁ। కుమారుని గణపరచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు। ହେଲେ ପିତା ଯିଏ ପୁତ୍ରକୁ ସମାଧାନ କରିବେ ନାହିଁ, ప్రభు అన్నాడు, నన్ను గణపరచు వారిని గౌరవపరుస్తాను, ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଅଛନ୍ତି ମୋତେ ଯେଉଁମାନେ ସମାଧାନ କରିବ ମୁଁ ତାଙ୍କୁ నన్ను గౌరవపరచు వారిని గౌరవపరుస్తాను। ଯିଏ ସମାଧାନ କରିବ ତାଙ୍କୁ ସମାଧାନ କରିବି ବୋଲି చూడండి କହିଅଛନ୍ତି। మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనంలో, ଦେଖନ୍ତୁ ପ୍ରଥମ ସମୁଏଲ 2 ପର୍ବ 31 ପଦରେ, మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం ପ୍ରଥମ ସମୁଏଲ ପୁସ୍ତକ 2 ପର୍ବ 31వ వచనం చదవండి। 31 ପଦ ଯୋଡ଼େ ପଢନ୍ତୁ। ଦେଖ ଯେଉଁଦିନ ଆମେ ତୁମର ବୋହୂ ଓ ତୁମ ପୁତ୍ର ଗୃହର ବୋହୂ କାଟି ପକାଇବେ, ଏପରି ଦିନ ଆସିଅଛି, ତହିଁରେ ତୁମେ ଗୃହରେ ଜଣେ ବୃଦ୍ଧ ଲୋକ ରହିବ ନାହିଁ।
ఇక్కడ మనం చూస్తా ఉంటే నన్ను గణపరచువానే గణపరుస్తాను, నన్ను తృణీకరించి వారు తృణీకారం పొందుతారు. ଏଠାରେ ମତେ ଯେଉଁମାନେ ସମାଧାନ କରିବେ ମୁଁ ତାଙ୍କୁ 30 చివరిలో ఉంది. 30 అది 30 30 చివరి. 2వ అధ్యాయం 30వ వచనంలో చివరి లైన్ లో చూడండి, నన్ను గణపరచువాని గణపరచదురు, నన్ను తృణీకరించి వారు తృణీకారం పొందుదురు. ଯେଉଁମାନେ ଆମର ଗର୍ବ କରନ୍ତି ଆମେ ସେମାନଙ୍କର ଗର୍ବ କରିବା, ମାତ୍ର ଯେଉଁମାନେ ଆମକୁ ତୁଚ୍ଛ ଜ୍ଞାନ କରନ୍ତି ସେମାନେ ତୁଚ୍ଛ ଲଘୁ ଜ୍ଞାନ କରାଯିବେ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని గౌరవపరుస్తుంటున్నామా? ହେଲେ ପ୍ରିୟମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ଗୌରବ ଜଣାଉଛୁ କି? ఆయన మాట విని ఆయనను గౌరవిస్తుంటున్నామా? ତାଙ୍କର କଥା ଶୁଣିକି ଆମେ ଗୌରବ ଜଣାଉଛୁ କି? ఆయన మాటకు విలువిస్తుంటున్నామా? ତାଙ୍କ କଥାକୁ ଆମେ ମୂଲ୍ୟ ବର୍ଦ୍ଧିବ. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన మాటకు గౌరవించి ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ କଥାକୁ ତାଙ୍କୁ ଗୌରବ ଦେଇ ఈ లోకంలోకి వచ్చి ఉంటున్నాడు. ఈ జగత్తుకు ଆସି ଅଛନ୍ତି. యేసు ప్రభు అన్నాడు, నా అంతటి నేనే రాలేదు, ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଅଛନ୍ତି ମୋ ଦ୍ୱାରା ମୁଁ ହିଁ ଆସିନାହିଁ, తండ్రి నన్ను పంపాడు. ପିତା ମୋତେ ପଠାଇ ଅଛନ୍ତି. పంపినటువంటి తండ్రిని గౌరవించి ପିତା ପଠାଇଥିବା ପିତାକୁ ମୁଁ ଗୌରବ ଜଣାଇ తండ్రి ఆజ్ఞ ప్రకారంగా ఈ లోకంలోకి వచ్చి ఉంటున్నాడు. ପିତାଙ୍କର ଆଜ୍ଞା ଅନୁସାରେ ମୁଁ ଜଗତକୁ ଆସି ଅଛି. తండ్రి ఆజ్ఞ ప్రకారంగా తండ్రిని గౌరవించే విధంగా ପିତାଙ୍କର ଆଜ୍ଞା ଅନୁସାରେ ପିତାକୁ ଗୌରବ ଜଣାଇବା ନିମନ୍ତେ తండ్రి యొక్క మాటలే ఈ భూలోకంలో ప్రచురపరిచాడు. ପିତାଙ୍କର କଥା ହିଁ ଭୂମିରେ ଜଗତରେ తన మాటలు చెప్పడం కాదు, ସେମାନେ ତାହାଙ୍କର କଥା ନିଜେ କହିବା తండ్రి యొక్క మాటలను గౌరవించిన వాడుగా చూస్తా ପିତାଙ୍କର ఉంటున్నాం. ଗୌରବ ଜଣାଇବାଟା ହିଁ. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ రాత్రికాల సమయంలో ହେଲେ ପ୍ରିୟମାନେ ଏ ରାତ୍ରିକାଳ ସମୟରେ ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. ଆମ ସହିତ କଥାବାର୍ତ୍ତା ବି ଅଛନ୍ତି. దేవుని గనపరుస్తున్నావా? ପରମେଶ୍ୱରଙ୍କୁ ତୁମେ ଗୌରବ ଜଣାଉଛ କି? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన మాటలకు విలువిస్తున్నావా? ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ତାଙ୍କର କଥାକୁ ତାକେ ଭୁଲି ଦେଉଛ କି? దైవ మాటలు దైవబిడ్డల ద్వారా మనకు మరి చెప్పబడినప్పుడు ହେଲେ ପ୍ରଭୁଙ୍କ ସେବକ ଦ୍ୱାରା ତାକେ କଥା କହିବା ବେଳେ మనము గౌరవిస్తుంటున్నామా? ଆମେ ଗୌରବ ଜଣାଉଛୁ କି? దానిని నెరవేరుస్తుంటున్నామా? ସେଭଳି ସାଧନ କରୁଅଛୁ କି? కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ହେଲେ ଆମେ ସ୍ମରଣ କରିବା ଏଇଟା କଣ ମାନେ తండ్రిని కుమారుడు గణపరుస్తున్నాడు, ପିତାକୁ ପୁତ୍ରକୁ ତାକେ ଗୌରବ ଜଣାଉଛନ୍ତି. యేసు క్రీస్తు వారు తండ్రిని ପ୍ରଭୁ గణపరుస్తుంటున్నాడు. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ତାଙ୍କ ପିତାକୁ ଗୌରବ ଜଣାଉଛନ୍ତି. అదే మార్గం మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం, నడవలసిన వారంగా ఉంటున్నాం. ସେଇଭଳି ମାର୍ଗରେ ସେଇଭଳି ଆମେ ଅନୁସରଣ କରୁଅଛୁ. కాబట్టి యేసుక్రీస్తు వారు జీవితం మనకి ఏం చెప్తా ఉంది? ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ତାଙ୍କ ଜୀବନ କଣ କହୁଅଛନ୍ତି କହିଲେ? తండ్రిని గౌరవించిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారే. ପିତାକୁ ଗୌରବ ଜଣାଇବାଟା କି ମାନେ କେଉଁମାନେ କହିଲେ? ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ. ప్రతి మాట, తండ్రి యొక్క ప్రతి మాట విన్నవాడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. ହେଲେ ପିତାଙ୍କର ପ୍ରତ୍ୟେକ କଥା କିଏ ଶୁଣି ଅଛନ୍ତି? ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ. ప్రతి మాటకు గౌరవం ఇచ్చిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. ପ୍ରତ୍ୟେକ କଥାରେ ତାକେ ଗୌରବ ଜଣାଉଛନ୍ତି କହିଲେ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ. మనం ఎప్పుడైతే ఆ తండ్రిని గౌరవపరుస్తామో ଆମେ ଯେତେବେଳେ పరమేశ్వరକୁ ଆମେ గౌరవ జଣାଇବା ఒక దినాన దేవుడు మనల్ని గౌరవపరుస్తాడు, సర్వదా మనకి గౌరవ జଣାଇବା మనల్ని హెచ్చిస్తాడు. ଆମକୁ ଉନ୍ନତି କରିବେ. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన రాత్రికాల సమୟରେ యేసుక్రీస్తు జీవితం మనకు మార్గదర్శకంగా ఉంది. యేసుక్రీస్తుଙ୍କ జీవన మార్గదర్శకం. తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి చెప్పిన మాట వ్యర్థం కాలేదు. తండ్రి అయిన దేవుడు పితా అయిన పరమేశ్వర కుమారుడు గురించి చెప్పిన మాట పుత్ర కొట్టవా వ్యర్థం కాలేదు, వ్యర్థం. కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, తండ్రిని గౌరవపరచాలి. ఇది యేసుక్రీస్తు వారు చేసి చూపించాడు. మూడోదిగా మనం చూస్తా ఉంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 10:16 చదువుకుందా? ଯେ ତୁମମାନଙ୍କର କଥା ଶୁଣେ ସେ ମୋ କଥା ଶୁଣେ, ପୁଣି ଯେ ତୁମମାନଙ୍କୁ ଅଗ୍ରାହ୍ୟ କରେ ସେ ମତେ ଅଗ୍ରାହ୍ୟ କରେ, ଆଉ ଯେ ମତେ ଅଗ୍ରାହ୍ୟ କରେ ସେ ମୋ ପ୍ରେରଣକର୍ତ୍ତାଙ୍କୁ ଅଗ୍ରାହ୍ୟ କରେ. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్ము నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. చదవండి. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్ము నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. ఇక్కడ మనం చూస్తా ఉంటే దేవుని మాట విన్నటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని మాట తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. అందుకే తండ్రి దేవుడు యేసు ప్రభు గురించి చెప్పిన మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు,
ఈ యేసు ప్రభు వారు నా మాట వినేవాడు, ଏ ଯୀଶୁ ପ୍ରଭୁ ଆମର କଥା ଶୁଣି ଅଛନ୍ତି, అలాగా నెరవేర్చేవాడు, ସେ ବେକର ସାଧନ କରି ଅଛନ୍ତି, మీరు కూడా ఈయన మాట వినండి అన్నాడు. ତୁମେମାନେ ବି ୟାଙ୍କର କଥା ଶୁଣ. బైబిల్ గ్రంథంలో బైబిల్ పుస్తకରେ అబ్రహాము గురించి చెప్పిన మాట ఏంటంటే, ଅବ୍ରାହମ ବିଷୟରେ କହିଥିବା କଥା କଣ ମାନେ దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుడి మాట విన్నాడు. ପରମେଶ୍ୱରଙ୍କର ଅବ୍ରାହମ କଥା ବେଳେ ଅବ୍ରାହମଙ୍କର କଥା ପରମେଶ୍ୱର ଶୁଣିଲେ. అబ్రహాము తన బిడ్డలైన వారు కూడా దేవుని మాట వినాలని బోధిస్తూ వచ్చాడు. అబ్రహాము తన పిల్లలు దేవుని మాట వినాలని ଅବ୍ରାହମ ତାଙ୍କ ସନ୍ତାନମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ କଥା ଶୁଣିବା తన ପାଇଁ పిల్లలకి బోధిస్తూ వచ్చాడు. ତାଙ୍କ ସନ୍ତାନ ପିଲାମାନଙ୍କୁ ଉପଦେଶ ଦେଇ ଅଛନ୍ତି. అబ్రహాం యొక్క సంతానము ଅବ୍ରାହମଙ୍କ ସନ୍ତାନମାନେ దేవుని మాట వినగలుగుతూ వచ్చింది. ପରମେଶ୍ୱରଙ୍କ କଥା ଶୁଣି ଅଛନ୍ତି. గల కారణం ఏమిటంటే କାରଣ କଣ ମାନେ అబ్రహాము దేవుని మాట విన్నాడు, ହେଲେ ଅବ୍ରାହମ పరమేଶ୍ୱରଙ୍କ କଥା ଶୁଣି ଅଛନ୍ତି, దేవుని మాటకు విధేయత చూపించాడు. ବାଧ୍ୟତାର ଭାବରେ ତାଙ୍କୁ ପରମେଶ୍ୱର కాబట్టి తన సంతానం అంతా కూడా ହେଲେ ତାଙ୍କର ସନ୍ତାନ ସମସ୍ତେ దేవుని మాట వినేవారుగా ఉన్నారు. ହେଲେ ପରମେଶ୍ୱରଙ୍କ କଥା ଶୁଣି ଅଛନ୍ତି. ప్రియమైన వారలారా, ମାନେ ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి మాట విన్నాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପିତାଙ୍କର କଥା ଶୁଣିଲେ. ఇప్పుడు ఆయన చెప్పేది అంటే నా మాట వినండి. ମୋର କଥା ଶୁଣ. ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହିଥିବା କଥା କଣ ମାନେ ఈయన నా ప్రియ కుమారుడు, ଆମର ପ୍ରିୟ ପୁତ୍ର, ఈయన మాట వినండి. ୟାଙ୍କର କଥା ଶୁଣ. ఈయన నా మాట నెరవేరుస్తున్నాడు, ୟାଙ୍କର କଥା ଆମର నా మాట వింటున్నాడు. ମୋର କଥା ଶୁଣୁଅଛି. మాట వినటము శ్రేష్టము. କଥା ଶୁଣିବାଟା ହିଁ ଶ୍ରେଷ୍ଠ. ఆ శ్రేష్టమైన మాట, దైవబిడలేక మాట మనం వినవలసిన వారంగా ఉంటున్నాం. ସେ ଶ୍ରେଷ୍ଠ ହୋଇଥିବା କଥା ସେ ପ୍ରଭୁ ସେବକ ଠାରେ ହୋଇଥିବା ଆମେ କଥା ଶୁଣିବାର ଅଛି. ଆମେ గుర్తుగా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఉన్నారు. ସ୍ମରଣ ଭାବରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଅଛନ୍ତି. ఆయన మాటను మనం ఎప్పుడైతే తృణీకరిస్తామో, ଯେତେବେଳେ ତାଙ୍କର କଥାକୁ ଆମେ ତୁଚ୍ଛଗାନ କରିବା, మనము దైవబిడల మాటలు కూడా తృణీకరిస్తాము. ଆମେ ପ୍ରଭୁଙ୍କ ସେବକର କଥା ବି ଆମେ ତୁଚ୍ଛଗାନ କରିବା. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రియମାନେ ହେଲେ ప్రియମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆମ ସହିତ నీవు దేవుని మాట వింటున్నావా? ପରମେଶ୍ୱରଙ୍କ କଥା ଶୁଣୁଅଛୁ କି? దైవబిడల మాట వింటున్నావా? ପରମେଶ୍ୱର ସନ୍ତାନ ମାନଙ୍କ କଥା ଶୁଣୁଅଛୁ బైబిల్ କି? గ్రంథం ఏం చెప్తా ఉందంటే, ସେବେ କଣ କହୁଅଛନ୍ତି କହିଲେ? మాట వినకపోవడము କଥା ନ ଶୁଣିବାଟା ହିଁ చిన్నప్పటి నుంచి వాడుక. ବାଳକଠୁ చిన్నప్పటి నుంచి వాడుక మనకు. ବାଳକ ଥିବା ସମୟଠୁ ଆମର ଅଭ୍ୟାସ. చూడండి యిర్మీయా గ్రంథము ଦେଖନ୍ତୁ ଜେରେମିୟା చిన్నప్పటి నుంచి మనము దేవుని మాట వినకపోవడము వాడుకని ప్రభు చూడండి. ఒక మాట అంటే 19:15 చదవండి. యిర్మీయా గ్రంథం 19:15. యిర్మీయా 19:15. క్షమించాలి 22:21. ଜେରେମିୟା 22:21. ଆମେ ତୁମର ସମୃଦ୍ଧି ସମୟରେ ତୁମକୁ କଥା କହିଲୁ, ମାତ୍ର ତୁମେ କହିଲ ମୁଁ ଶୁଣିବି ନାହିଁ। ଆମ ବାକ୍ୟରେ ଅବଦାନ ନ କରିବାର ବାଲ୍ୟକାଳରୁ ତୁମର ଏହିପରି ବ୍ୟବହାର ହୋଇଅଛି। చూడండి, నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడితే గాని నేను వినని వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండి నీకు వాడుక. దేవుని మాట వినకపోవడం బాల్యం నుండి వాడుకని చెప్తా ఉంటున్నాడు. ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ନ ଶୁଣିବା ଦ୍ୱାରା ବାଲ୍ୟକାଳରୁ ଏପରି ବ୍ୟବହାର ହୋଇଅଛି. కాబట్టి ఆయన మాట మనము వినవలసిన వారంగా ఉంటున్నాం. ହେଲେ ତାଙ୍କର କଥା ଆମେ ଶୁଣିବା ଭଳିଆ ରହିବାର ଅଛି. ఆయన మాటలు గొప్పవి, ମହାନ, శ్రేష్టమైనవి. ଶ୍ରେଷ୍ଠ ଭାବରେ ହୋଇଅଛି. మరి ఆయన యొక్క ఆజ్ఞలు బరువైనవి కావు. ତାଙ୍କର ଆଜ୍ଞା ସବୁ ଗୋଟେ ଭାର ସ୍ୱରୂପ ନୁହେଁ. ఆయన మాట ఎంతో విలువైనది. ତାଙ୍କର କଥା ସବୁ କେତେ ବହୁମୂଲ୍ୟ ଭାବରେ ହୋଇଅଛି. గొప్ప గొప్ప వారి మాటలు మనం వింటాము, ମହାନ ମହାନ ହୋଇଥିବା କଥା ସବୁ ଆମେ ଶୁଣୁଅଛୁ. వారి యొక్క మాటలు మనం అనుసరిస్తాము. ତାଙ୍କର କଥା ସବୁ ଆମେ ଅନୁସରଣ କରୁଅଛୁ. అందరికంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ସମସ୍ତଠାରୁ ମହାନ ହୋଇଥିବା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ହିଁ. ఆయన మాట ఎంతో విలువైనది. ତାଙ୍କର କଥା କେତେ ବହୁମୂଲ୍ୟ ଭାବରେ ହୋଇଅଛି. యేసు ప్రభు అన్నాడు, నా మాట తప్పిపోవడం అసంభవం అన్నాడు. ଯୀଶୁ ପ୍ରଭୁ କହୁଅଛନ୍ତି ମୋ କଥା ଶୁଣିବା ଦ୍ୱାରା ఆకాశం భూమి గతించిపోవును గాని
ଆକାଶ ପୃଥିବୀ ଲୋପ ପାଇବ, నా మాటలు ఏమాత్రము ମୋର గతింపవు. ବାକ୍ୟ କଦାପି ଲୋପ ପାଇବ ନାହିଁ, కాబట్టి ఆయన మాటలు ఏ మాత్రం గతించేవి ହେଲେ కావు. ତାଙ୍କର ବାକ୍ୟ କଦାପି ଲୋପ ପାଇବ ନାହିଁ, ఆయన మాటలు మనకు క్షేమాన్ని ఇచ్చేవి. ହେଲେ ତାଙ୍କର ବାକ୍ୟ ଆମେ ଗୋଟେ ସାକ୍ଷୀ ଭାବରେ ఆ మాటలు మనకు సమాధానాన్ని ఇచ్చేవి. ସେ ବାକ୍ୟ ତାଙ୍କର ବାକ୍ୟ ସବୁ ଆମର ସାଥି ଦେଇ ଅଛନ୍ତି, ఆ మాటలు వినడం ద్వారా మనము క్షేమం పొందే వారంగా ఉంటాం. ତାଙ୍କର ବାକ୍ୟ ଶୁଣିବା ଦ୍ୱାରା ଆମକୁ କେତେ ଶାନ୍ତି और ସୁରକ୍ଷା ସୁରକ୍ଷା ହୋଇ ଅଛି, ఎప్పుడైతే ఆ మాటలు మనము తృణీకరిస్తామో ଯେତେବେଳେ ତାଙ୍କର କଥା ସବୁ ଆମେ ତୁଚ୍ଛ ଜ୍ଞାନ କରିବା, నష్టపడతాము. ନଷ୍ଟ ପ୍ରାପ୍ତ କରିବା, దేవుని ఆజ్ఞలను విడిస్తే నష్టము. ପରମେଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞା ଆମେ ପ୍ରତ୍ୟାଗ କଲେ ଆମକୁ ନଷ୍ଟ। చూడండి సామెతల గ్రంథము ଦେଖନ୍ତୁ ହିତୋପଦେଶ 13వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. ଯେଉଁ ଲୋକ ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ତୁଚ୍ଛ କରେ ସେ ଆପଣା ଉପରକୁ ବିନାଶ ଆଣେ। చూడండి, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువల్ల శిక్ష నందును. చూడండి, ఆజ్ఞను తిరస్కరిస్తే మనం ఏమవుతామంటే శిక్షింపబడతాము. ବାକ୍ୟକୁ ଯେଉଁମାନେ ତୁଚ୍ଛ କରନ୍ତି ସେମାନେ କଣ ହୁଅନ୍ତି, ମାନେ ସେମାନେ ଦଣ୍ଡ ପ୍ରାପ୍ତ ହୁଅନ୍ତି। దేవుని యొక్క ఆజ్ఞలు ఎంతో గొప్పవై ఉన్నవి. ହେଲେ ପରମେଶ୍ୱରଙ୍କ ଆଜ୍ଞା କେତେ ମାନ ହୋଇ ఆయన ଅଛି, మాటలు మనం నెరవేర్చవలసిన వారంగా ତାଙ୍କର ବାକ୍ୟ ఉన్నాం. ସବୁ ଆମେ ସାଧନ କରିବାର ଅଛି। యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସେ ବାକ୍ୟ ସବୁ ସାଧନ ఎప్పటి କରି వరకు నెరవేర్చాడు అంటే କେତେ ପର୍ଯ୍ୟନ୍ତ ତାକେ ସାଧନ କରି ଅଛନ୍ତି କହିଲେ, ఆయన శిలువలో మరణం పొందేంత వరకు, ତାକେ କୃଷରେ ହତ ହେବା ପର୍ଯ୍ୟନ୍ତ, తన ప్రాణం పోయేంత వరకు ତାଙ୍କ ପ୍ରାଣ ଚାଲିଯିବା ପର୍ଯ୍ୟନ୍ତ, దేవుని యొక్క మాటను నెరవేర్చిన ఏకైక వ్యక్తి. ହେଲେ ପରମେଶ୍ୱରଙ୍କ ପିତାଙ୍କର ବାକ୍ୟ ସାଧନ କରିଥିବା ଏକ ହୋଇଥିବା ବ୍ୟକ୍ତି। ఈ దినాన మనం కూడా దేవుని మాట నెరవేర్చాలి. ఈ ଦିନରେ ଆମେ ମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଆମେ ସାଧନ ఆ କରିବାର ଅଛି, మాటల ప్రకారంగా జీవించాలి. ସେ ବାକ୍ୟ ଅନୁସାରେ ଆମେ ଜୀବନ କାଟିବାର ଅଛି, ఆ మాటలే మనకు జీవాన్ని ఇచ్చేవిగా ସେ ବାକ୍ୟ ఉంటాయి. ଆମକୁ ଜୀବନ ଦେଇ ଅଛନ୍ତି। కాబట్టి యేసుక్రీస్తు వారు ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ దేవుని మాటను విన్నాడు. ପରମେଶ୍ୱରର ପିତାଙ୍କର మనం କଥା కూడా ଶୁଣି దేవుని మాటను ఏం చేయాలా? ଆମେ ମାନେ କଣ କରିବା ଅଛି, ପିତାଙ୍କର କଥା ଶୁଣି వినడమే కాదు, చెయ్యాలి. ଶୁଣିବାଟା ନୁହେଁ, ଆମେ କରିବାର ଅଛି। దేవుని వాక్యం వింటున్నాము కానీ చేయలేకపోతా ହେଲେ ఉంటున్నాం. ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣୁଅଛୁ, ଆମେ దేవుని వాక్యం చదువుతున్నాము కానీ నడుచుకోలేకపోతుంటున్నాం. ପରମେଶ୍ୱର ବାକ୍ୟ ଆମେ ପଢୁଅଛୁ, ହେଲେ ଆମେ ଅନୁସରଣ କରିପାରୁ ନାହିଁ। చూడండి, యాకోబు రాసిన పత్రిక ଦେଖନ୍ତୁ ଯାକୋବ ପତ୍ର 1వ అధ్యాయము 1 ପର୍ବ 22వ వచనం. 22 యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము యాకోబు 22వ వచనం. ଯାକୋବ 1 ପର୍ବ 22 ପଦ। చదవండి ఎవరైనా. କିନ୍ତୁ ସତ୍ୟ ମାତ୍ର ହୋଇ ଆପଣମାନଙ୍କ ପ୍ରବଞ୍ଚନା ନ କରି ବାକ୍ୟର କ୍ରମକାରୀ ହୁଅ। మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. చూడండి, మనము వినడమే కాదు గాని వాక్య ప్రకారం నడుచుకోవాలి. ଆମେ ଶୁଣିବାଟା ନୁହେଁ, ବାକ୍ୟ ଅନୁସାରେ ଆମେ ଚାଲିବାର ଅଛି। దేవుని మాట వినడమే కాదు గాని ఆ మాట ప్రకారం నడుచుకోవాలి. ହେଲେ ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣିବାଟା ନୁହେଁ, ଆମେ ସେ ପ୍ରକାର ଚାଲିବାର ଅଛି। చాలా మంది దేవుని మాట విన్నారు, అలా నడుచుకోలేకపోయినారు. ଅନେକ ଜଣ ସେ ପରମେଶ୍ୱର ବାକ୍ୟ ଶୁଣିଆଛନ୍ତି, ସେ ପ୍ରକାର ଚାଲି ନାହାନ୍ତି। ఇశ్రాయేల్ రాజు అయినటువంటి సౌలు దేవుని మాట విన్నాడు, ଇସ୍ରାଏଲ ରାଜା ହୋଇଥିବା ସାଉଲ ପରମେଶ୍ୱରଙ୍କ କଥା ଶୁଣିଆଛନ୍ତି, ఆ మాట ప్రకారంగా జరిగించలేకపోయినాడు. ସେଇ ବାକ୍ୟ ଅନୁସାରେ ତାଙ୍କେ ସାଧନ କରିନାହାନ୍ତି। ఇలాగ ఎంతో మంది దేవుని మాటలు విన్నారు గాని చేయలేకపోయినారు. ଏ ପ୍ରକାର କେତେ ଜଣ ତାଙ୍କେ ପରମେଶ୍ୱରଙ୍କ କଥା ଶୁଣିଆଛନ୍ତି, ସେ ପ୍ରକାର କରିନାହାନ୍ତି। అయితే యేసు విశ్వాసించిన మనము, ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟରେ ଆମେ ବିଶ୍ୱାସ କରୁଥିବା ଆମେମାନେ, యేసు దేవుని మాట విన్నట్లుగా మనము కూడా దేవుని మాట వినాలి. ହେଲେ ପିତା ଯୀଶୁ ପ୍ରଭୁ କଥା ଶୁଣିଆଛନ୍ତି, ଆମେ ବି ସେ ପ୍ରକାର କଥା ଶୁଣିବାର ଅଛି। వినడమే కాదు గాని జరిగించవలసిన వారంగా ఉన్నాం. ଶୁଣିବାଟା ନୁହେଁ, ଆମେ ସ୍ମରଣ କରିବାଟା ବି ଅଛି। ఇది మనము చూసుకోవాల్సిన 3వ విషయం. ଏଇଟା ଆମେ ଦେଖିବା ତୃତୀୟ ବିଷୟ। చివరిగా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. ଦେଖିଲେ ଯୋଉ ସୁସମାଚାର యోహాను సువార్త 14వ ପର୍ବ 31వ వచనం చదవండి. 31 ପଦ କେବେ ଜଣ ପଢନ୍ତୁ। କିନ୍ତୁ ମୁଁ ଯେ ପିତାଙ୍କୁ ପ୍ରେମ କରେ ଓ ପିତାଙ୍କ ଆଜ୍ଞା ଅନୁସାରେ କ୍ରମ କରେ, ଏହା ଯେପରି ଜଗତ ଜାଣି ପରେ ଏଥି ନିମନ୍ତେ ଏପରି ଘଟିଅଛି। ଉଠ, ଆମେମାନେ ଏହି ସ୍ଥାନରୁ ଚାଲିଯାଉ। ఇక్కడ ఏముంటుంది మనం చూస్తా ఉంటే, କଣ ଅଛି ବୋଲି ଆମେ ଦେଖିଲେ 31వ వచనంలో, నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకం తెలుసుకున్నట్లు. ମୁଁ ପିତାକୁ ପ୍ରେମ କରେ। తండ్రిని ప్రేమించిన వాడు దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ହେଲେ ପିତାଙ୍କୁ ପ୍ରେମ କରୁଥିବା ପ୍ରଭୁ ଯୀଶୁ ହିଁ తండ్రిని అత్యధికంగా ప్రేమించిన వాడు. ହେଲେ ପରମେଶ୍ୱରଙ୍କ ପିତାଙ୍କୁ ଅଧିକ ଭାବରେ ପ୍ରେମ କରୁଥିବା బైబిల్ గ్రంథంలో ఉంది, బైబిల్ పుస్తକରେ ଅଛି, నన్ను కాక ఇంకెవరు కూడా మీరు ప్రేమించకూడదు. ମତେ ଛଡା ଆଉ କେହି ଜଣକୁ ପ୍ରେମ କରିବେ ନାହିଁ। చూడండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం ଦେଖନ୍ତୁ 5వ వచనం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 5 ପର୍ବ 5వ వచనం.
ଆଉ 5 ହଁ ଏମିତି ଗୋଟେ ତୁମ୍ଭେ ଆମେ ସମସ୍ତ ଅନ୍ତଃକରଣ ଓ ସମସ୍ତ ପ୍ରାଣ ଓ ସମସ୍ତ ଶକ୍ତିଶାଳୀ ସଦାପ୍ରଭୁ ତୁମ ପରମେଶ୍ୱରଙ୍କୁ ପ୍ରେମ କରିବ। ଦ୍ୱିତୀୟ ଉପଦେଶ ଦ୍ୱିତୀୟ ବିବରణ 6 ପର୍ବ 5 ପଦ అది కూడా తీయలేకపోతున్నావా? ద్వితీయ ఉపదేశం 6వ అధ్యాయం 5వ వచనం 4 వివరణ 6 పర్వ 5 పద ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలని ప్రభు మనకు చెప్తా ఉంటున్నాడు. సమస్త అంతఃకరణలు సమస్త ప్రాణాలు సమస్త శక్తిని పరమేశ్వర ప్రేమ కరివనొచ్చు బలి పరమేశ్వర దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? పరమేశ్వర ప్రేమ కరిబెట కోవడమని దేవునికి ఏదైతే ఇష్టమో అది చేయడము. పరమేశ్వర జోడ జోడ ఇచ్చా సైడ్ ఆమె కరిబెటహి. దేవునికి ఏదైతే అనుకూలమో అలా నడుచుకోవడము. పరమేశ్వర జహా కిసి ఇచ్చా సైడ్ ఆమె చలిబెటహి. ఆ ప్రేమించిన దాన్ని బట్టి ఆయన కొరకే ఎంతైనా జీవించడానికి ఇష్టపడాలి. એટલે અમે પ્રેમ કરવા જોગો તંગઠારે કેતે ભાବରେ અમે જીવન કાઢીବାର ଅଛି. ఆయన కొరకే శ్రమను బాధను అనుభవించడానికి ఇష్టపడాలి. తంగఠారే పరిశ్రమ క్లేశ ସବୁ ଆମେ అనుభవ କରିବାର ଅଛି. మరి యేసుక్రీస్తు వారు తండ్రిని ప్రేమించాడు కాబట్టి એટલે પિતા પરમેશ્વરको પિતા પ્રેમ કરવા જોગો ఈ లోకంలో తండ్రి కొరకే శ్రమను బాధను అనుభవించాడు యేసుక్రీస్తు వారు. ఏ జగత్తులో పితా గని మధ్య తెగే అనేక క్లేశ అనుభవ કરવા જોગో దేవుడు ప్రజలను మనల్ని ప్రేమించాడు కాబట్టి એટલે ప్రభు అమ్మవారికి ప్రేమ કરવા જોગో మన కొరకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి పంపాడు. એટલે అమ్మవారికి నిమధ్య ప్రభు యేసుక్రీస్తు ఈ జగత్తు పఠాయి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి జగత్తుకి కేతే ప్రేమ కొరిగి మన కొరకే యేసుక్రీస్తు వారు బలిగా అర్పణగా చేస్తూ వచ్చాడు. అమ్మవారి నిమధ్య ప్రభు యేసుక్రీస్తు బలి రూపే అర్పణ కరి అచ్చంది. ఇంకోటి ఏంటంటే దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఆవిడ కూడా మన పరమేశ్వరు ప్రేమ కరిబెట మనకు ఇష్టమైన వాటిని వదులుకోవాలి. ଆମର ଇଚ୍ଛା ହୋଇଥିବା ତା ସବୁ କିଛି ଛାଡିଦେବା ପରିତ୍ୟାଗ କରିବାର ଅଛି. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆది పుస్తక 22 పర్ବରେ ଆମେ ଦେଖିଲେ అబ్రహాము దేవుని ప్రేమించిన వాడు. అబ్రహాం పరమేశ్వరుకు ప్రేమ କରି ଅଛନ୍ତି. దేవుడు అతని యొక్క ప్రేమను గుర్తించాలని એટલે ତାଙ୍କର ପ୍ରେମକୁ ଚିହ୍ନିବାର ଅଛି କହିଲେ సకల ప్రజలు తెలుసుకోవాలని అనేక అల్ప ଲୋକମାନଙ୍କୁ ଜାଣିବାର ଅଛି କହିଲେ దేవుని పైన అబ్రహాం ఎంత ప్రేమ ఉందో ప్రజలకు చూపాలని એટલે પરમેશ્વર అబ్రహాం ଠାରେ କେତେ ପ୍ରେମ ଅଛି ବୋଲି ଦେଖିବା ନିମନ୍ତେ దేవుడు ఇక్కడ ఒక పరీక్ష అబ్రహామునికి పెట్టున్నాడు. એટલે પરમેશ્વર అబ్రహాంకు నిమନ୍ତେ ଗୋଟେ పరీక్ష ଦେଖାయి చూడండి ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. ପରମେଶ୍ୱର ଅବ୍ରାହ୍ମଙ୍କର ପରୀକ୍ଷା ନିମନ୍ତେ କହିଲେ, ହେ ଅବ୍ରାହମ, ତହିଁରେ ସେ ଉତ୍ତର କଲେ, ଦେଖନ୍ତୁ ମୁଁ ଏଠାରେ ଅଛି. 2వ వచనం అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒకదాని మీద దహనబలిగా అతను అర్పించమని చెప్పాను. ప్రియమైన వారు అబ్రహాముకి అన్నిటికంటే అతి ప్రియమైన వ్యక్తి ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరంటే తన కుమారుడే. ప్రేమనే అబ్రహాం కేତେ ప్రేమ కలుగుతుంది ఒకటి వ్యక్తికి ఏమనే ତାଙ୍କର ସନ୍ତାନ ତାଙ୍କର పుత్ర హి. కారణం ఏమిటంటే 100 సంవత్సరాలకి అబ్రహాంకు జన్మించాడు ఇస్సాకు. కారణ కూడా మరి 100 ବର୍ଷ ପୂର୍ବରୁ ଜନ୍ମ ହୋଇଥିବା ଗୋଟେ ଇସାକ వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుణ్ణి ହେଲେ ବୃଦ୍ଧା ସମୟରେ ଜନ୍ମ ହୋଇଥିବା ଗୋଟେ ତାଙ୍କ పుత్రకు ఎంతో ప్రేమతో గారాభంగా పెంచుకుంటున్నాడు. ప్రేమతో ଅଧିକ ଭାବରେ ପାଳନ କରୁଅଛନ୍ତି. మనం చూస్తా ఉంటాం 18 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి పిల్లలు పుడితే ଆମେ ଦେଖୁଛୁ 10 ବର୍ଷ ପୂର୍ବେ ఆ పిల్లల్ని తల్లిదండ్రుల వారు ఎంతో ప్రేమతో ప్రేమిస్తా ఉంటారు. ସେ ପିଲାମାନଙ୍କୁ ତାଙ୍କ పిତାମାତା କେତେ ସ୍ନେହରେ ପ୍ରେମ କରନ୍ତି. వారికి బాధ గాని శ్రమ గాని జరగకుండా చూసుకుంటా ఉంటారు. ତାଙ୍କୁ ଦୁଃଖ ହଉ ତାଙ୍କ କ୍ଲେଶ ଆସିବନି ଆମେ ଦେଖୁ. మరి 100 సంవత్సరాలు పుట్టిన అబ్రహాముకి ହେଲେ 100 ବର୍ଷ ପରେ ଜନ୍ମ ହୋଇଥିବା అబ్రహాముకు ఇస్సాకు ఎలా ఉన్నాడంటే ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. ఇస్సాకు କିଭଳି ଅଛି କହିଲେ ప్రేమକାରୀ ହୋଇ ଅଛନ୍ତି. అయితే దేవుడి మీద ప్రేమ ఉందో లేదో దేవుడు పరీక్షిస్తుంటున్నాడు. ହେଲେ పరమేశ్వర ଉପରେ ప్రేమ ଅଛି ନାହିଁ ବୋଲି పరమేశ్వర పరీକ୍ଷା କରୁଅଛନ୍ତି. నీకు ఒక్కడైనా నీ కుమారుడు నువ్వు ప్రేమించే కుమారుని బలిగా అర్పించు. ତୁମର ଏକମାତ୍ର ହୋଇଥିବା పుత్ర ତୁମର ପ୍ରେମ କରିଥିବା పుత్రకు ବଳିଦାନ ଅର୍ପଣ କର ବୋଲି କହି ଅଛନ୍ତି. మనము ఏదైతే ఎక్కువ ప్రేమిస్తామో ଆମେ ଯାହାକୁ ଅଧିକ ଭାବରେ ప్రేమ దేవుని కంటే ఏదైతే ఎక్కువ ప్రేమిస్తామో పరమేశ్వర ଠାରୁ ଯାହା କିଛି ଅଧିକ ଭାବରେ ప్రేమ అది దేవుడు ఇష్టపడడు. పరమేశ్వర କେବେ ଇଚ୍ଛା କରନ୍ତି ନାହିଁ. ప్రభువుకు మనకు అన్నిటికంటే ప్రభువునే ప్రేమించాలి. ଆମେ ସବୁ କିଛି ଠାରୁ ଆମେ పరమేశ్వରକୁ ప్రేమ କରିବାର ଅଛି. మన పిల్లలు మన తల్లిదండ్రులు మనము ଆମର ପିତା ସନ୍ତାନ ହୋଇଥିବା ଆମେ ମାନେ 2-3 పిల్లలుంటే 2 ଜଣ ପୁତ୍ର 2 ଜଣ ପିଲାମାନେ ଥିଲେ తండ్రి ఒకరిని ప్రేమిస్తాడు, ହେଲେ ପିତା ଆଉ ଗୋଟେ ଜଣ ପ୍ରେମ କରିବ, తల్లి ఇంకొకరి ప్రేమిస్తుంది. ମାତା ଆଉ ଗୋଟେ ଜଣ ପ୍ରେମ କରିବ. ఇలాగ వారి ప్రేమలో భేదాలు ఉంటాయి. ଏ ପ୍ରକାର ତାଙ୍କ ପ୍ରେମରେ ତାଙ୍କର ଗୋଟେ ଭେଦ ରହିବ. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారని ఎలాగ చెప్పగలం? କିଏ ଅଧିକ ପ୍ରେମ କରିବା କିଭଳି କହିପାରିବା? ప్రియమైన వారలారా, ପ୍ରେମମାନେ
దేవుడు మాత్రము परमेश्वर అబ్రహాము పరీక్ష పెడుతుంటున్నాడు. अब्राहम को परीक्षा गरिरहेछन् ఒక్కడే ఉన్న నీ కుమారుడు నాకు అర్పించు అన్నప్పుడు एक उद्योग पुत्रको अर्पण गरी ବୋଲି କହିଅछन् అబ్రహాము గ్రహించింది ఏంటంటే अब्राहम जानिदिबा कोड भने 100 సంవత్సరాలకి దేవుడు నాకు ఇచ్చాడు కుమారుణ్ణి, 100 वर्ष ପରେ अब देखिबा कोड నేను చంపినా సరే मा बध करले भी తిరిగి నాకు కుమారుని ఇస్తాడు पुनरावृत्ति फेरिकी मध्ये परमेश्वर पुत्र देबे అనేటువంటి నమ్మకము ప్రేమ దేవుని పైన ఉన్నది. ఈ ప్రకారం భవితవజకు తగ్గ విశ్వాస ప్రేమ తగ్గ పరమేశ్వర పురట వచ్చి ఆ ప్రేమను బట్టియే తన కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. ସେ ପ୍ରେମ ଯୋଗୁଁ ପରମେଶ୍ୱର ଅବ୍ରାହମ ଇଚ୍ଛା ହୋଇ ଅଛନ୍ତି. కొన్నిసార్లు మనము దేవుని ప్రేమిస్తే అన్ని వదులుకోవాల్సి వస్తుంది. କିଛି କିଛି ସମୟରେ ଆମେ ପରମେଶ୍ୱରକୁ ପ୍ରେମ କରିବା ସବୁ କିଛି ଆମେ పరిత్యాగ କରିବା. దేవుడు కూడా మనం ఎక్కువగా దేనైతే ప్రేమిస్తామో దానిని మనకు దూరం చేస్తాడు. మనము ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తామో దానిని దేవుడు దూరం చేస్తాడు. ଯାହାକୁ ଆମେ ଅତ୍ୟଧିକ ଭାବରେ ଆମେ ପ୍ରେମ କରିବା చాలా దూరం పెడతాడు. ଦୂର କରିବା పరమేశ్వర ତାକୁ ବହୁତ ఎందుకంటే మనము దేవుని కంటే మనుషులు గాని వస్తువులు గాని ప్రపంచాన్ని గాని ఎక్కువగా ప్రేమించి డబ్బును గాని ఎక్కువ ప్రేమిస్తాం కాబట్టి మనకు దూరం చేస్తాడు. ହେଲେ କଣ ପାଇଁ କହିଲେ ଆମେ ଟଙ୍କା ନିମନ୍ତେ ସମ୍ପତ୍ତି ନିମନ୍ତେ ଅଧିକ ଭାବରେ ଆମେ ପ୍ରେମ କରିବା ପାଇଁ ସେଇଟା ସବୁ କିଛି ପରମେଶ୍ୱର ଦୂର କରିବେ. కాబట్టి మనము దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. ହେଲେ ପରମେଶ୍ୱର ବିନା ଆମେ କାହାଠାରୁ ବି ଆମେ ଅଧିକ ଭାବରେ ପ୍ରେମ କରିବା ନାହିଁ. యేసుక్రీస్తు వారు తండ్రైన దేవుని కంటే దేనిని ప్రేమించలేదు. ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ତାଙ୍କ ପିତା ଠାରୁ କାହାକୁ ବି ଅଧିକ ଭାବରେ ପ୍ରେମ କରିନାହାନ୍ତି. తండ్రైన దేవుని కంటే ఆయనకు ఏది కూడా ఎక్కువ కాలేదు. తండ్రైన దేవుని ప్రేమ కంటే ఏది కూడా ఎక్కువ కాలేదు. ହେଲେ ପରମେଶ୍ୱର ପିତା ହୋଇଥିବା ତାଙ୍କ ଠାରୁ ଯାହା କିଛି ବି ଅଧିକ ହୋଇନାହିଁ. కాబట్టి ప్రియమైన వారలారా ఈ యొక్క రాత్రికాల సమయంలో ହେଲେ ପ୍ରିୟମାନେ ରାତିକାଳ ସମୟରେ యేసు ప్రభు వారి జీవితం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଜୀବନରେ ଆମେ ସ୍ମରଣ କରାଉଛନ୍ତି. యేసు ప్రభు అంటున్నారు, ଯୀଶୁ ప్రభు କହୁଛନ୍ତି నేను తండ్రిని ప్రేమించాను, ପିତାକୁ ପ୍ରେମ କରୁଅଛି, అత్యధికంగా ప్రేమించాను, ଅଧିକ ଭାବରେ ମୁଁ ପ୍ରେమ କରିଅଛି, ఆయన కొరకై ତାହାକୁ ନିମନ୍ତେ నా ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాను, ପ୍ରାଣ ଦେବା ନିମନ୍ତେ ମୁଁ ଇଚ୍ଛା ఆయన କରିଅଛି, మాట నిమిత్తము ତାହାକୁ କଥା ଶୁଣିବା ନିମନ୍ତେ నా ప్రాణాన్ని ప్రజల కొరకు ఇచ్చివేశాను. ମୋ ପ୍ରାଣ ଲୋକମାନେ ନିମନ୍ତେ ଦେବା ନିମନ୍ତେ తండ్రి ମୁଁ ଇଚ୍ଛା పైన କରିଅଛି. ఎంత ప్రేమ ఉంది. ହେଲେ ପରମେଶ୍ୱର ପିତାଙ୍କ ଠାରେ କେତେ ପ୍ରେମ ଅଛି. ఈ దినాన మనకు దేవుని పైన ప్రేమ ఉందా? ଏଇ ଦିନ ପିତାଙ୍କ ଠାରେ ପରମେଶ୍ୱର ଠାରେ ପ୍ରେମ ଅଛି. దేవుని మీద ప్రేమ ఉంటే ପରମେଶ୍ୱର ଠାରେ ପ୍ରେମ ଥିଲେ మనకు ఇష్టమైన వాటన్నిటిని కూడా వదులుకుంటాము. ଆମର ଇଚ୍ଛା ହଉଥିବା ସବୁ କିଛି ଆମେ ପରିତ୍ୟାଗ କରିବା. చూడండి, మన ప్రాణం మీద మనకు ప్రేమ ఉంది కదా. ଦେଖନ୍ତୁ ଆମ ପ୍ରାଣ ଉପରେ କେତେ ପ୍ରେମ ଅଛି. షుగర్ ఉంటుంది, ସୁଗର ଥିବ, బీపీ ఉంటాయి, ବିପି ଥିବ, మరి కామెర్లు అంటే జాండీస్ జాండీస్ వస్తాయి, ଜଣ୍ଡିସ୍ ଥିବ, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ହୃଦୟ హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కూడా మనకు మన శరీరానికి నష్టం చేసేవి. ఈ ପ୍ରକାର ସବୁ କିଛି ଆମ ଶରୀରକୁ ବିନଷ୍ଟ କରିବ. మన శరీరాన్ని ప్రేమించిన వారు ఇక్కడ వినాలి, నిద్రపోదు. అది పక్కన ఇద్దరు నిద్రపోతున్నారు. నీకిద్దరికి నిద్ర అయిపోయిందా? నిద్ర అయిపోయిందా? అయిపోయిందా? ఇంకేమన్నా చెప్పండి. వచ్చే నిద్ర కూడా ఇస్తాం. మనం ఎక్కువగా ప్రేమిస్తాం కదండి. ఇప్పుడు మన శరీరాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తాం. ଆମ ଶରୀରକୁ ଆମେ ଅଧିକ ଭାବରେ ପ୍ରେମ କରିବା. మన శరీరం అంటే మన ప్రాణం అంటే మనకి ఎంతో ఇష్టం. ଆମ ଶରୀର ଆମେ ପ୍ରାଣ ମାନେ କେତେ ଇଚ୍ଛା. అయితే మనకు రోగాలు వచ్చినా ఏమేమి రోగాలు చెప్పండి? ଆମକୁ ରୋଗ ଆସିଲେ କଣ କଣ ରୋଗ ଆସିବ? ఏమేమి రోగాలు? బీపీ, షుగరు, ବିପି ଆସିବ, ସୁଗର ଆସିବ, ఇంకా గ్యాస్ ట్రబుల్ చెప్పండి, హార్ట్ ప్రాబ్లము, ହାର୍ଟ ପ୍ରୋବ୍ଲେମ ଥିବ, ఇవన్నీ వస్తాయి కదా. ଏ ପ୍ରକାର ଅଧିକ ଆସିବ. ఇవన్నీ కూడా ଏସବୁ କିଛି మనకు ఇష్టమైన వాటిని వదులుకోవడానికి ଆମେ ଇଚ୍ଛା ହୋଇଥିବା ପରିତ୍ୟାଗ କରିବା ପାଇଁ మనకు నష్టాన్ని కలగజేస్తాయి. ଆମକୁ ନଷ୍ଟକୁ హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకో, ହାର୍ଟ ହୃଦୟ ସମସ୍ୟା ଆସିଲେ మన ముందు మంచి మాంసం పెట్టారు, ଆମର ଆଗରେ ଭଲ ମାଂସ ରଖା ହେଇଛି, తింటావా? ଖାଇପାରିବ କି? ఎందుకు? କଣ ପାଇଁ? అవి తింటే మళ్ళా కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి హార్ట్ కు ప్రాబ్లం వస్తుందని చనిపోతామేమో ସେଇଟା అని ଖାଇଲେ ତୁମ ଠାରେ ଚର୍ବି మన ଅଧିକ శరీరాన్ని మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తాం? వాటిని వదులుకుంటాం. ହେଲେ ସେଇଟା ଖାଇବା ନିମନ୍ତେ ଆମେ ଚର୍ବି ଅଧିକ ଆସିବ ବୋଲି ଆମେ గ్యాస్ ప్రాబ్లం ఉంది, ଗ୍ୟାସ୍ ପ୍ରୋବ୍ଲେମ ଅଛି, బిర్యానీ గాని మంచి మంచి మసాలా వస్తువులు గాని మన మధ్య పెట్టారనుకో, ବିରିୟାନୀ ଭଲ ଉତ୍ତମ ଭାବରେ ମସଲା, అవి మనకి ఎంతో ఇష్టం. ସେଇଟା ସବୁ କିଛି ଆମକୁ ବହୁତ ଇଚ୍ଛା. కానీ మనకు గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఏం చేయాలి? వాటిని ହେଲେ ଆମକୁ ଗ୍ୟାସ୍ ପ୍ରୋବ୍ଲେମ ବୋଲି ଆମେ କଣ କରିବା? చెప్పండి, ఏం చేయాలా? କଣ କରିବା? వదులుకోవాలా? ଛାଡିବାର ଅଛି. అవి బాగుండాలి, తింటే ఏమవుతుంది? ସେଇଟା ଭଲ ଅଛି, ଆମେ ଖାଇଲେ କଣ ହବ? గ్యాస్ ఎక్కువైపోయి మన ప్రాణానికే
ప్రమాదం వస్తుంది. बस भी अधिक हो गया हमको प्राण को మరి అంత మాత్రమే కాదు, షుగర్ ఉంది, सेती मात्र में హై షుగర్ ఉంది, अधिक शुगर अछि మన ముందు మంచి కేకు స్పీడ్ పెట్టారనుకోండి, हम अगर बोलो केक बोलो मीठा रखिले ఏం చేస్తాము? తింటామంటే कई बार बाकी ఏం చేయాలా? షుగర్ ఉన్నటోళ్ళు शुगर तो बोलो తింటారు, కానీ కొద్ది కొద్ది తింటారు. ఎక్కువ తింటారు. ఎందుకు ఎక్కువ తింటే ఏమైపోతారు వాళ్ళు? షుగర్ ఎక్కువైపోతాది, పెరాసిస్ రావచ్చు, చెప్పలేం. कई बार बनाई अनेक रोग ఇష్టమైనవని కూడా మన రోగాలను బట్టి మనకి ఇష్టమైన వాటిని అంటే మనం తొలగించుకున్నట్లుగా हम इच्छा होती हम रोग जोग हम कॉल करे दूर करबा पई దేవుడు మనకి ఇష్టమైతే એટલે परमेश्वर हम इच्छा ले ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చే వారంగా ఉంటాం. तंग इच्छा अनुसार हम साधन करबा पड़े रहिबा మన ఇష్టాలను మరి నెరవేర్చలేని వారంగా ఉంటాం. એટલે हमर इच्छा अनुसार साधन करबा रहले కాబట్టి ఇప్పుడు దేవుని మనం ప్రేమించాలి. એટલે हम परमेश्वर हम प्रेम करबा యేసుక్రీస్తు వారు ప్రేమించాడు. प्रभु यीशु ख्रीष्ट तक प्रेम करिया छ తండ్రికి ఏదైతే ఇష్టమో అదే చేశాడు. पिता को जहां जाके इच्छा अछि ता सब करिया छ తండ్రిని ఘనపరిచాడు. पिता को गर्व जड़ाया छ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. पिता को इच्छा अनुसार सब करिया छ తండ్రి యొక్క మాట విన్నాడు. पिता को कथा सुनिया छंती తండ్రిని ప్రేమించి पिता को प्रेम करके ఈ లోకాన్ని ప్రేమించి ये जगत को प्रेम करके తండ్రి మాట విని पिता को कथा सुनी మనందరి కొరక యేసుక్రీస్తు వారు చనిపోయినాడు. हम समस्त निमित्त प्रभु यीशु ख्रीष्ट मूर्तिमान करिया అంటే छ యేసుక్రీస్తు వారి యొక్క జీవితం మనకు మార్గదర్శకంగా ఉంది. सेटा प्रभु यीशु ख्रीष्ट को जीवन मार्ग हमरे हम दर्शावा छंती ఇక్కడ యేసు క్రీస్తు వలె మనం జీవించాలి. એટલે प्रभु यीशु ख्रीष्ट निमित्त हम जीवन करिया ఆయన జీవితమే మనకు మార్గం. तांकर जीवन ही हमर मार्ग అలాగా ఉండడానికి सेवक रवे निमित्त మనము ఆయన ప్రేమిస్తున్నామంటే तांगुटा रे प्रेम దేవుని करले మందిరము కూడా చాలా ప్రాముఖ్యమైంది. परमेश्वर मंदिर भी बहुत जरूरी अटे దేవుని వాక్యము కూడా చాలా ప్రాముఖ్యమైంది. परमेश्वर के वाक्य भी बहुत जरूरी अटे ప్రియమైన వారు లోకాన్ని ప్రేమించినట్టుగా అంతకంటే దేవుని మనం ఎక్కువగా ప్రేమించాలా? એટલે जगत को जति बड़ी प्रेम करिवा దేవుని परमेश्वर प्रेम करिवा अछि దేవుని మందిరాన్ని ప్రేమించాలా? परमेश्वर मंदिर को प्रेम करिवा अछि కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. से विषय हम स्मरण మన करिवा జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుందాం. जीवन को परमेश्वर ठहरे अर्पण करिवा ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करिवा ପରୀକ୍ଷା କରିବା ଆଜି ପ୍ରଭୁଙ୍କର